ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్టానాలో దారుణం చోటు చేసుకుంది. ఎందుకంటే ఓ వ్యక్తి సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే గుండెపోటుతో ఆయన మృతి చెందాడు. అయినప్పటికీ ఎన్నికల నియమ నిబంధనల మేరకి ఆయనకి గుర్తు కేటాయించడం జరిగింది. మరి సానుభూతితోనా మరే కారణమో తెలియదు కానీ చనిపోయిన వ్యక్తి సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. అతని విజయాన్ని అధికారికంగా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీన్ని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తిని సర్పంచ్గా బరిలో ఉంచడం ఏంటి, ఆయనకి గుర్తు కేటాయించడం ఏంటి, ఆయన విజయం సాధించారు, ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. దీంతో స్థానిక ఆర్డీఓ వార్డు సభ్యులతోని గ్రామ ప్రజలతోని మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఈ సమాచారం అందిస్తాము, త్వరలోనే ఉప ఎన్నిక జరుపుతాము. అక్కడ ఆ ఎన్నికల్లో మళ్ళీ నిర్వహిస్తే ఎవరు గెలిస్తే వారే సర్పంచ్ అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ముందుగానే ఎప్పుడైతే అభ్యర్థి పోటీలో ఉన్నప్పుడు మృతి చెందాడో అప్పుడే ఎన్నిక వాయిదా వేస్తే సరిపోయేదనేటువంటి వాదనలు వినబడుతున్నాయి. మొత్తానికైతే చింతల్టానాలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వ్యక్తి ఆయన ఇటీవలే మరణించాడు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. చింతల్టానా గ్రామ పంచాయతీ ఎన్నికలలో చింతల్టానా గ్రామ ప్రజలు ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి తమ మద్దతును ప్రకటించి అమరుడైనటువంటి మా చేర్ల మురళికి ఈ విజయాన్ని అంకితం చేసినారు. ఈ గ్రామ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం ఏ విషయంలోనైనా సరే గత 5 సంవత్సరాల నుంచి మా వర్గాన్ని నమ్మి ప్రతి విషయంలో కూడా మాకు అవకాశాన్ని కల్పించి ముందుకు తీసుకువెళ్ళారు. ఒక సందర్భంలో దురదృష్టం జరిగింది. ఒక 10 నిమిషాల ముందు కనుక నేను వెళ్ళినట్టయితే హాస్పిటల్లో ఈ దుస్థితి నాడు రాకపోతుండే. నాకు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే నేను హాస్పిటల్కి చేరిన కారు తీసుకొని. కానీ నేను వెళ్ళగానే డాక్టరు 5 నిమిషాలు అయింది సార్ మరణించి, ఏం చేయలేమని అన్నది. చాలా షాక్కు గురైనాం. ఆ షాకులో అసలు ఏం చేయాలనే నిర్ణయం అనేటువంటిది మాకు తోచలే. కానీ వెంటనే తేరుకొని ముందు మిత్రుడు షేర్ల మురళి యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ కార్యక్రమాల పట్ల అంకిత భావంతో పనిచేసి మేము ఒక నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి సందర్భంలో అసలు ఇలాంటి ఎన్నిక జరుగుతుంది అనే ఆలోచన మాకు లేదు. వాస్తవంగా మేమేమనుకున్నామంటే ఎన్నికలను ఆపాలనే ఉద్దేశం కొద్దీ మరణించినట్టుగా డెత్ సర్టిఫికేట్ పెట్టి ఎన్నికల కమిషన్ దగ్గరికి తీసుకువెళ్ళాం. కానీ ఎన్నికల కమిషన్ ఏమన్నది, ఎన్నికలు ఆపము, రూల్స్ లేవు, కొత్త రూల్స్ ప్రకారం ఎన్నిక నిర్వహిస్తాం. ఒకవేళ మరణించిన వ్యక్తి కనుక గెలిచినట్టయితే తిరిగి మళ్ళీ బై ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహిస్తాం. కాబట్టి మీరు ఏం ఆలోచించుకుంటారో అది మీ ఇష్టమని సమాధానం ఇచ్చారు. మేము ఇంతటి నిస్పృహలో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి కొందరు మహిళలు, కొందరు వ్యక్తులు మాకు లేని ఆలోచనను కల్పించి అట్లెట్లా భయపడతాం సార్, మనం మురళినే గెలిపిద్దాం, మురళికే ఓటేద్దాం, మీరు ధైర్యంగా రండి, బయటకు వస్తే గెలుస్తాం, మనము మళ్ళీ మన క్యాండిడేట్ అవుతాడనే ఒక నమ్మకాన్ని వాళ్ళు కల్పించారు. ఆ నమ్మకం కొద్దిగా ముందుకొచ్చినాం. ఆ నమ్మకం కొద్దిగా గ్రామ ప్రజలు ఈరోజు మమ్మలను తల ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రంలో నిలబెట్టారు. చింతల్టానా గ్రామం అంటే ఇది ఒక చరిత్ర. ఎన్నికల నియమావళిలోనే ఇట్లాంటి ఒక జీవోను సృష్టించగలిగేటువంటి చరిత్ర సృష్టించేటువంటి గ్రామం. కాబట్టి ఈ మీడియా పరంగా చింతల్టానా మమ్మలను నమ్మి మా వెనుక ఉండి మమ్మలను ప్రోత్సహించినటువంటి ప్రతి ఓటరుకు, ప్రతి వ్యక్తికి, మహిళలకు, సోదరులకు, సోదరిమణులకు, తల్లులకు, తండ్రులకు మీడియా పరంగా పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ విశ్వాసంతోనైతే మాకు అవకాశం కల్పించారో ఈ 5 సంవత్సరాలు షేర్ల మురళి ఆత్మ సంతోషపడి దానికి ఈ గ్రామం అభివృద్ధి చెందే విధంగా మేము కృషి చేసి ముందుకు వెళ్తాం. కాబట్టి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ, ఇప్పటి వరకు మాకున్న చిన్న అనుమానం ఏంటంటే వాస్తవంగా గుర్తు ఉన్న తర్వాత అత్యధికంగా ఓట్లు వచ్చినాక ఎన్నిక అయినట్టుగా ప్రకటించాలి. కానీ ఎన్నికల కమిషన్ అనేటువంటి ఒక సాకు చూపి
ఎన్నిక డిక్లేర్ చేయకుండా వెళ్ళిండ్రు. ఇది సరియైన విధానం కాదు. మాకు జవాబు కూడా చెప్పలే. కానీ గౌరవ టౌన్ సిఐ గారు ఒకటే మాట ఇచ్చిండ్రు, నేను ఆర్డీఓ గారితో మాట్లాడి తప్పక ప్రకటిస్తా, ఏదైనా ఒకటి నమ్మండి, ఇక్కడ ఎలాంటి మోసం జరగదు, విశ్వాసంతో ఉండండి, ఆ విశ్వాసంతోనే మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. కాబట్టి మేము ఎలాంటి మాట మాట్లాడకుండా మేము బయటకు వచ్చేసినాం. కాబట్టి తప్పక సిఐ గారు చెప్పినట్టుగా మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. అతి త్వరలోనే తిరిగి ఇది ఎన్నిక నిర్వహిస్తారా లేదా గెలిచినట్టు ప్రకటిస్తారా మా మురళిని ఏదో ఒక నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.